Hello guys, welcome to Movie Freaks. Guys, coming to Dope song, just 1 hour back రిలీజ్ అయింది. సో దాని గురించి మాట్లాడాలని చెప్పి దాని గురించి వీడియో చేయాలనిపించింది. గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, కమింగ్ టు డోప్ సాంగ్ వచ్చేస్తే కంపల్సరీగా మెయిన్ ఫోకస్ వచ్చేసి లుక్స్ పరంగా. కమింగ్ టు ఫస్ట్ పాయింట్ వచ్చేసి లుక్స్. సో లుక్స్ అయితే ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఎందుకంటే లైక్ రామ్ చరణ్ గారి అండ్ శంకర్ గారి గురించి తెలిసిందే కదా, ఒక హీరోని ఎలా చూపిస్తారో. సో లుక్స్ అయితే లైక్ త్రూఅవుట్ ద లిరికల్ సాంగ్ కంప్లీట్ గా చాలా బాగున్నాయి లుక్స్ అయితే. ఎందుకంటే మనకు ఇంతకుముందు మూవీస్ చూసిన దాంట్లో కంటే లైక్ ఒక్కొక్క సెకండ్ కి ఒక లైక్ ఫ్యూ సెకండ్స్ కి లుక్స్ మారుతా వచ్చినట్టు అనిపించింది. సో కమింగ్ టు ఇంకా సాంగ్ అయితే కంప్లీట్ గా అతనైతే ఒక యాంగర్ సిచ్యువేషన్ లో ఉంటాడని తెలిసింది టీజర్ లో. సో టీజర్ లో యాంగర్ సిచ్యువేషన్ లో ఉంటాడు, అందుకే ఈ సాంగ్ పెట్టారని అనిపించింది. మీనింగ్ అయితే ఎగ్జాక్ట్ తెలియదు, బట్ సెల్ ఫోన్స్ గురించి కానీ లైక్ మధ్యలో వచ్చే ముగ్గురు లిప్స్టిక్స్ వస్తారు. సో దాని ప్రకారంగా అనేది అనిపించింది అనమాట సాంగ్ అయితే. సో యాంగర్ని కొంచెం పక్కన పెట్టేసి ఫ్రీగా ఎంజాయ్ చేయాలన్నట్టు అనిపించింది. సో అదనమాట కంప్లీట్గా. ఇంకా డాన్స్ మూమెంట్కి వచ్చేస్తే లైక్ జానీ మాస్టర్ గురించి మనకి ఏం చెప్తాము, ఆల్రెడీ జానీ మాస్టర్ గారు కేసు అయ్యి తర్వాత లైక్ మళ్ళీ దీని గురించి పోస్ట్ పెట్టి సాంగ్స్ చేయడం అనేది చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు జానీ మాస్టర్. రీజన్స్ ఏమో మనకు తెలియదు కానీ బట్ ఈజ్ అ గ్రేట్ కొరియోగ్రాఫర్. సో డాన్స్ అయితే లైక్ కొన్ని లాస్ట్ లో ఒక స్టెప్ వస్తుంది, అది ఎగ్జాక్ట్గా అయితే చూపించలేదు కానీ బట్ డాన్స్ మూమెంట్స్ మాత్రం ఫెంటాస్టిక్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ బై శంకర్ గారు అయితే లైక్ కంప్లీట్ గా మనకు ఓల్డ్ సాంగ్ శంకర్ గారి స్టైల్ కనపడింది. లైక్ కాస్ట్యూమ్స్ కానీ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసి మనీష్ మల్హోత్రా చాలా బాగున్నాయి. లైక్ ఎందుకంటే మన ఇంతకు ముందు రోబో సాంగ్స్ కానీ లైక్ కంప్లీట్ శంకర్ మార్క్ ఉంది. అండ్ కమింగ్ టు గ్రేస్, ఎందుకంటే లైక్ మనకు టాలీవుడ్ లో లైక్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. సో వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే కంపల్సరీగా లైక్ ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్. రామ్ చరణ్ గారిది అయితే గ్రేస్ బాగుంటది అనమాట, ఎన్టీఆర్ గారు ఫాస్ట్ మూమెంట్స్ అండ్ స్టెప్స్, ఇంకా అల్లు అర్జున్ గారు మోర్ మూమెంట్స్ ఇస్తారు. సో ఒక్కొక్కరు ఒకటి. సో వీళ్ళ ముగ్గురు చూసుకుంటే గ్రేస్ మాత్రం రామ్ చరణ్ గారు ఇచ్చినట్టు వేరే వాళ్ళు ఇవ్వలేరు. సో ఎన్టీఆర్ గారిది ఒక స్టైలు, అల్లు అర్జున్ గారిది ఒక డిఫరెంట్ స్టైలు. సో ఆ విషయంలో మాత్రం మళ్ళీ ఈ సాంగ్ లో కూడా కనపడింది లైక్ అలాంటి మూమెంట్స్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ సాంగ్. ఇంకా కమింగ్ టు మ్యూజిక్ వచ్చేస్తే తమ మ్యూజిక్ ఆల్రెడీ తెలిసిందే కదా. కాకపోతే సింగర్స్ అయితే మేల్ సింగర్ తమన్నా అండ్ హిందీ సింగర్స్ పాడారు చాలా మంది, వాళ్ళ పేర్లు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. అండ్ రామ్జోగి గారి శాస్త్రి గారు సూపర్ గా ఇచ్చారు లిరిక్స్, ఎందుకంటే మీనింగ్ఫుల్ గా ఉంది. కొంచెం మ్యూజిక్ కొంచెం వెస్టర్న్ ఉన్నా కూడా సాంగ్ మొత్తం కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. మనం ఫుల్ సాంగ్ చూస్తే కానీ చెప్పలేము కంప్లీట్ గా మెసేజ్ ఏంటి, డోప్ అంటే ఏంటి అనేది. సో కంప్లీట్ గా లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ డిఓ చెప్పి హ్యాపీ లైఫ్ కు అని చెప్పేసి లైక్ చూసాం కదా మనము ప్రోమో దాంట్లోనే, చాలా బాగుంది. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ గైస్. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ అనుకుంటున్నాను, ఎందుకంటే డాలస్ లో ఈవెంట్ జరిగింది. సో అక్కడి నుంచే రిలీజ్ చేశారు. సో క్రేజీ అసలు. సో మీరు లైక్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫుల్ సాంగ్. అండ్ మీరు ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో, లైక్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లిరిక్స్ ఎలా ఉన్నాయి, లైక్ రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి, స్టెప్స్ ఎలా ఉన్నాయి, గ్రేస్ ఎలా ఉంది, కంప్లీట్ గా లైక్ మీరేమనుకుంటున్నారో సాంగ్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మా కంటెంట్ నచ్చితే కనుక, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.